లెట్స్ బిగిన్ విత్ వెంజన్స్. సందర్భం మీకు చెప్తాను. ఇజ్రాయెల్ ప్రతిసారి ఎప్పుడైనా శత్రువులు ఇజ్రాయెల్ మీదకి దాడి చేసి వారిని చెరపట్టుకెళ్ళిపోయారంటే కారణం ఎవరు? ఎందువల్ల అయి ఉంటుంది? ఇజ్రాయేలీల యొక్క అవిధేయత. అలాగని వెంటనే కాదు, చాలా సంవత్సరాలు వాళ్ళు సరైన నాయకుడు ఉండడం వల్ల విధేయతగా జీవించారు. ఉదాహరణకి దావీదు కాలంలో 40 సంవత్సరాలు విధేయులుగా ఉన్నారు. సమూయేలు కాలంలో, అనేకమైనటువంటి నాయకుల కాలంలో, మోషే కాలంలో నడిపించబడ్డారు. జాషువా కాలంలో యుద్ధాలు చేసి విజయవంతంగా వారు కానాన్ని ఆక్రమించుకున్నారు. ఆ నాయకులను బట్టి సంవత్సరాలు వారికి విశ్రాంతి వచ్చింది. కానీ ఆ 40 సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు బానిసలుగా ఒక 5 ఏళ్ళు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మొరపట్టుగా దేవుడు మళ్ళా ఒక నాయకుడిని లేపి వాడిని విడిపిస్తూ ఉండేవాడు. సంసోన్ని హీ రైజ్డ్ అప్ శాంసన్ అండ్ జెఫ్తా, అనేక మంది మరి యుద్ధవీరులను ఆయన లేపి తుదకు వాడిని విజయాన్ని ఇస్తూ ఉండేవాడు. తర్వాత మళ్ళీ విజయం వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు చల్లబడిపోయి మళ్ళా దేవునికి దూరం అవడం. ఇలాగా పాత నిబంధన అంతా చూస్తాం మనం మలాకీ వరకు. ఒకసారి బబులోను రాజ్యాన్ని వచ్చి ఇజ్రాయెల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఇజ్రాయేలీలు ఈ రీతిగా మాట్లాడడం మనం చూస్తాం. కీర్తన 137వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. 37 Psalm from verse 1. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్య తీసుకెళ్ళిపోతున్నారు కొంతమందిని, బబులోను కొంతమందిని ఉంచారు. తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆ నదుల దగ్గర అప్పుడు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందంట? బానిసలుగా వెళ్ళిపోతున్నప్పుడు దారి మధ్యలో ఆ నదుల దగ్గర వాళ్ళకి జ్ఞాపకం వచ్చిందంట. ఏం జ్ఞాపకం వచ్చిందంట? సియోను, అరే మన దేవుడు. ఈ చూసారా? చదవం. జ్ఞాపకం చేసుకొని ఏడ్చుంటుమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అది వచ్చేస్తున్నప్పుడు, బానిసలుగా వాళ్ళు వచ్చేస్తున్నప్పుడు కావాల్సిన గిటార్లు అవి ఇవి తగిలించుకున్నారు, తబలాలు ఆ రోజుల్లో అన్నీ తగిలించుకొని దారిలో కొంచెం సరే విశ్రాంతి పండండి అది ఇది తినని అన్నప్పుడు అవి తగిలించుకున్నారండి. చెట్లకి తగిలించుకొని కూర్చొని పడుకున్నప్పుడు ఆ సిపాయిలు, ఆ సైనికులు చూసి అరే బోరు కొడుతుంది వాళ్ళకి, ఎప్పుడు యుద్ధాలు గొడవలు ఇదే, కానీ ఓ పాట పాడని అంటున్నారంట. వీళ్ళని చెరగా తీసుకెళ్ళిపోతున్నప్పుడు సింగ్ ఏ సాంగ్ అంటున్నారంట. చూద్దాం. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుమో. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల. జ్ఞాపకం వస్తుందంటే ఇప్పుడు యెరూషలేం బాగా జ్ఞాపకం వస్తుందంటే ఎలాగ వస్తుందంట? ఇక నేను నిన్ను మర్చిపోను అని. ఒక రకంగా కష్టాలు చాలా మంచి చేస్తాయని ఉంది కదా ఇక్కడ. కానీ దేవుని చిత్తమా? కష్టాల ద్వారా దేవుడు తెలుసుకోవాలనుకున్నాడా? దేవుడు వాక్యం ద్వారా తెలుసుకోవాలని కోరుకుంటున్నాడా? వాక్యం, గాడ్స్ విల్ ఈజ్ ఫర్ యూ టు నో ద వర్డ్. కానీ ఈ శరీరం, నాకు తెలిసి బైబిల్లో ఏ శరీరము వాక్యాన్ని విని ఆనందించి పాటించడంలో చాలా కొంతవరకు విఫలమవుతుంది ప్రతి శరీరము. అందుకని ప్రతి శరీరము కొంత శోధన గుండా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో దే హ్యావ్ టు గో త్రూ ఎ ప్రొసీజర్. చదవమ్మా. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొననుగాక. అంటే కొంతమంది ప్రేమించేవారు ఉన్నారు, కానీ మెజారిటీ ఉండడం వల్ల మైనారిటీలు నష్టపోతాయి. మీకు తెలుసా, గాడ్ అలౌస్ ద కోడ్ లాంగ్వేజ్. ఇలాగ బైబిల్లో చాలాసార్లు ఒక వ్యక్తి అయితే మొత్తం అధ్యాయాలన్నీ కోడ్ లాంగ్వేజ్లో రాశాడు. ఎవరో? ప్రకటన. ఎలా చేశానంటే ఇప్పుడు చూడండి, యోహానుకి ఒక వాగ్దానం ఉంది, నీవు దేవుని రాజ్యమును చూచి వరకు మరణించవని. ఓకే, సో దాని ప్రకారము అతన్ని చంపలేకపోతున్నారని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? పాత్మోస్ అనే దీవులు. ఎందుకంటే అతను వాక్యం ఏదో ఒకటి ప్రకటిస్తున్నాడు. అతను ప్రకటిస్తే మారిపోతున్నారు. అనేకుల రక్షకుడిని తెలుసుకుంటున్నారు. అందుకని అతను తీసుకెళ్ళి పాత్మోస్ అనే దీవిలో పెట్టేశారు. అంటే
మారిపోవడం అంటే ఏంటి? పాపాలను విడిచిపెట్టి దేవుని నీతిలోకి వచ్చి పరిశుద్ధంగా జీవిస్తున్నారు. సో పాపాలని విడిచి పరిశుద్ధతలో జీవించిన ఏ మనస్సు అంటారు? మారు మనస్సు అంటారు. సో అలాగ మారు మనసు కలిగి చేస్తున్నందుకు అతని పాత్మ సన్నిధిలో పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని. అప్పుడు అతను ఏం చేశాడంటే 7 నక్షత్రాలు, 7 ముద్రలు, ఇలాంటివన్నీ మొత్తం ప్రకటన అంతా అదే కదా. అలా రకరకాలుగా పరలోకం అది ఇది రాసేసి మొత్తం అన్నీ రాసి కనీసం ఇదన్నా ఇవ్వండి మా సంఘాలకి అంటే వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళు చూసి సిపాయిలు వాళ్ళు చదువుకుంటే ఇదేంటిది, మనోడు జైల్లో ఉండి 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 కొంచెం ఏదో అయినట్టుంది, సరే ఇదేదో ఇద్దాం వాళ్ళకి చెప్దాం అనుకొని, అందుకనే మీకు భయం, మీరు ఎవరైనా ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని అది తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారు. కానీ ఇలాగా మర్మాలతో, వాట్ ఈస్ ఎ మిస్టరీ? మిస్టరీ అంటే ఏంటి? దాచబడింది. మర్మాలతో రాసింది ఎవరిచ్చారు యోహానుకి? పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైతే ఈ పత్రికలు సంఘాలకు వెళ్ళాయో వాళ్ళకి అర్థం కాలే, కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థించారో పరిశుద్ధాత్ముడు ఆ మర్మాలను విడమర్చి సంఘాలన్నిటికీ బోధించాడు. అందుకే యు నీడ్ ద హోలీ స్పిరిట్ విత్ దిస్ బైబుల్. ఈ బైబిల్తో పాటు ఏం కావాలి నీకు? పరిశుద్ధాత్మ. నమ్మువారి వలన ఈ సూచక్రియలు కనపడతాయా లేదా? మీ అందరి జీవితాల్లో కనపడతాయి. So the Holy Spirit is the key. The Holy Spirit is the key to know the word. Okay. అందుకే యేసుప్రభువారు అంటారు, అమ్మ రానున్న రోజుల్లో ఒక పరిచర్య వస్తుంది, యెరూషలేములో కాదు, ఆరాధించేవారు ఎలా ఆరాధిస్తారంట? ఆత్మతో సత్యముతో. ఈ వాక్యము సత్యము. అయితే ఈ వాక్యానికి ఏం కలపాలా? ఆత్మ. ద వర్డ్ అండ్ ద స్పిరిట్ గివ్స్ us లైఫ్. ఎందుకు ఈ ఆత్మ చెప్తుంది, అరే నువ్వు ఫలాలతో ఈ వాక్యాన్ని చదవాలా. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి రెడ్ విత్ లవ్. ఒకవేళ నువ్వు ద్వేషంతో చదివితే ఇది నీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. యోహానులో ఉంటుంది. ఇది ప్రేమతో చదవకపోతే ఇది నీకు ఉపయోగం ఉండదు. జాన్ 38. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనములు ఉన్నాయి నీ చేతిలో, అవి పరిశోధించుచున్నారు. నిత్యజీవం ఉందా, నిత్యజీవం కావాలని వాటిని చదువుకుంటున్నారు. దివారాత్రం నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కరెక్టే, చదవండి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. మరి ఇజ్రాయెల్లో అదే జరుగుతుంది. అడుగడుగున సంఘాలు ఉన్నాయి, వారు చదువుకుంటున్నారు ఆ వాక్యాన్ని. అయితే మీకు జీవము కలుగునట్లు, అవి మీరు చదువుతున్నా మీకు జీవము కలుగునట్లు నా యొద్దకు రానొల్లరు. వాట్ ఈస్ దిస్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ యు కెన్ మెడిటేట్ ద వర్డ్ ఆల్ యువర్ లైఫ్ అండ్ యెట్ బి అవే ఫ్రమ్ ఇటర్నల్ లైఫ్? దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తూ నిత్య జీవము పొందలేని పరిస్థితి ఏంటి? ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చానో వారు ఆయనను గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదు. పోగా ఏం చేశారు? ఆయన్ని ఏం చేశారు? ఎలా చంపారు? సిలువ వేశారు. అలా చెప్పాలి కరెక్ట్గా. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా ఎదుగురాలి. ఎందుకు చూద్దాం. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఐ నో యూ దట్ యు హ్యావ్ నాట్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. దేవుని ప్రేమిస్తే దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటే మనం ఇతరులను కూడా ప్రేమిస్తామంట. ఇతరులను ప్రేమించకపోతే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించకపోతే ఆ హృదయము దేవుణ్ణి కూడా మనము ప్రేమించినట్టేనంట. ద లవ్ ఆఫ్ గాడ్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. అందుకే పరిశుద్ధాత్ముడు మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటాడు. దశాబ్దాల పాటు ఈ భూమి నుంచి వెళ్ళిపోయే వరకు నీ హృదయాన్ని ఆ ప్రేమలో నిలకడగా ఉంచాలని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎంతోమందిని ఇబ్బంది పెడతా ఉంటారు, నీలో ద్వేషం కరుడుగట్టేస్తూ ఉంటుంది. కీర్తనలు 137 7 నుంచి చదవమ్మా. యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకంలోకి తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి,
సమూల ధ్వంసం చేయుడి అని వారు చాటిరి కదా. చూశారు కదా, వై అన్ అటాక్ ఈజ్ అలౌడ్. ఒక అటాక్ ఎందుకు జరిగింది ఇక్కడ యెరూషలేం మీద? యెరూషలేం అక్కడ ఏమైపోయిందంట? అక్కడ ఒక మాట వాడతారు, ఏమైపోయిందంట అక్కడ? సమూల ధ్వంసము చేయుడు అని వారు చాటిది కదా అన్నారంట వాళ్ళు. అలాగని చేశారంట యెరూషలేమని, రైట్ అని వీళ్ళు ఆ పాట పాడమన్నప్పుడు వీళ్ళకి పగ రగిలిపోయి ఇలా మాట్లాడుతున్నారు. ఆ బానిసలుగా వెళ్తూ, బానిసలు ఏం చేస్తారు సాధారణంగా? చూడు, బలహీనులు ఏం చేస్తారు? బలవంతులు వాళ్ళు ఏమన్నా చేస్తే బలహీనులు చేసేది ఒకటే, శాపం పెడతారు. ఏం పెడతారు? శాపాలు. ద రిలీజెస్ కర్సెస్. ద వీక్ పీపుల్ అనుకుంటాం, ఈ బలవంతులు, ఈ సైనికులు, ఈ దాడి చేసే రాజులు మేము బలవంతులమే, వాళ్ళు బలహీనులు, వాళ్ళు మహా అంటే శాపాలు పెడతారు, లేకపోతే వాళ్ళు దేవుని వేడుకుంటారు, లేకపోతే ఏదో చేస్తారు. అయితే బైబిల్లో ఒక మాట ఉంటుంది, కారణము లేని శాపము తగలదంట. బైబిల్లో ఉండే ప్రశ్నలకు బైబిలే సమాధానాలు కూడా ఇస్తుంది, రైట్? వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని అని వాళ్ళు అనుకున్నారంట. 8, పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయవాడు ధన్యుడు. అంటే ఏంటి? దేవుణ్ణి వేడుకుంటున్నారు అనమాట. నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయవాడు ధన్యుడు. ప్రతీకారం చేయవాడు ఎవరు? దేవుడే. వీళ్ళు ప్రతీకారం చేయగలరా? బలహీనులు, స్త్రీలు, పిల్లలు అన్నీ ఉన్నాయి. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఏమంటున్నారు బబులోను ఆ సైనికుల్ని? వాళ్ళ దేశానికి ఏ శాపం పెట్టారు? నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అంటే వాళ్ళు కూడా వీళ్ళని అలాగే హింసించారంట. మేబీ ఆ నరమేధము చేస్తున్నప్పుడు కొంతమంది స్త్రీలను చంపారు, కొంతమంది పురుషులను చంపారు. మేబీ చేయకూడని క్రియలు కొన్ని చేసి ఉండొచ్చు, మనకు తెలీదు. అయితే కొంతమంది ఏం చేశారంట? పిల్లల్ని తీసుకొని దే డిడ్ ఇట్. మేబీ కొంతమంది ఏం చేశారంట? వారిని తీసుకొని బండకేసి, పసిపిల్లడు ఎవరన్నా అలా చేస్తారా? చాలా డెలికేట్గా డీల్ చేస్తారు. అయితే ఈ బబులోను వాళ్ళు ఏం చేశారంట? పసిపిల్లల్ని ఏం చేశారంట? yes, so this was horrible. Let us see now. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. ఇక్కడ ప్రవక్త ప్రవచిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు క్షమాపణ ఎందుకు పవర్ఫుల్లో నేను చెప్తాను వినండి. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనల్ని క్షమించమని దేవుడు ఎందుకంటాడో తెలుసా? ఇప్పుడు మనం ఒకవేళ పగ తీర్చుకున్నాం అనుకోండి, మళ్ళీ మన మీదకి శిక్ష వస్తుంది. అదే మనం దేవుడికి విడిచిపెట్టేశామనుకోండి, క్షమించి విడిచిపెట్టామనుకోండి, చూసారా? కానీ 99% మంది దాని గుండా వెళ్ళరు. వాళ్ళని ఏదో అంటారు, ఏదో చేస్తారు, ఇలా జరుగుతూ ఉంటారు, వాళ్ళ మీద యుద్ధం చేస్తారు, అది చేస్తారు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. లెట్ us see. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రవక్త చూద్దాం. 15 నుంచి 22 బబులోను మీదకి ఎటువంటి తీర్పు రాబోతుంది చూద్దాం. పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును, తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును. అయితే ఎలా కూలుతారంట బబులోను రాజ్యం వాళ్ళు? పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును, తరిమి పట్టబడిన ప్రతివాడును ఎలా కూలుతాడంట? కత్తివాత. ఇది దేవుడు తీర్పు తీరుస్తున్నాడు, ఎలాగ మీరు అవుతారు అని. ఎవరిని? బబులోను మీదకి ఎలా తీర్పు తీరుస్తాను అని. ఓకే, హౌ బాబిలోన్ విల్ బి డిస్ట్రాయిడ్. బబులోని నేను ఎలాగా శిక్షిస్తాను. నోవా కాలములో మరి చెరపట్టబడిన వారిని యేసుప్రభు వారు ఎప్పుడు వెళ్ళి దర్శిస్తారు? సమాధిలో ఉన్నప్పుడు. ఆయన దేహం అక్కడ ఉంటుంది, ఆత్మ ఎక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రకటిస్తారు, రైట్? పట్టబడిన పట్టువాడును కత్తివాత కూలును, తరమ పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును. 16. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదురు. ఆగండి. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు ఎలా ఉంటారంట? నలుగగొట్టబడుదురు. వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరుపబడుదురు. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. వీరు వెండిని లక్ష్యం చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. వారి విండ్లు యవనస్తులను నలుగగొట్టును, గర్భఫలమందు వారి జాలిపడరు, పసిపిల్లలను చూచి కరుణింపరు. అప్పుడు రాజ్యములకు భూషణమును
కల్దీయులకు అతిశయాస్పదమును మహాత్యమునగు బబులోనును దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలెనగును. ఎలా అవుతుందంట తీర్పు? సామ్స్కి వెళ్దాం, 137, 8 and 9. లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. Happy shall he be that taketh and dasheth the little ones against the stones. Let's go to Isaiah 13. The bows also shall dash the young man into pieces, and they shall have no pity on the fruit of the womb. Their eyes shall not spare children. 19. And Babylon, the glory of kingdoms, the beauty of childish excellency shall be when God overthrew Sodom and Gomorrah. అంటే నువ్వు పిల్లల్ని కొట్టిన విధంగా అదే రీతిగా నీ పిల్లలు కూడా ఇక్కడ ఏమవుతారు? కొట్టబడతారు. యువర్ చిల్డ్రన్ విల్ బి హిట్. కానీ నువ్వు అలా చేద్దాం అనుకుంటే అంతకంటే ఘోరంగా జరిగిందంటే ఎలా జరుగుతుందంట? సొదొము ఫైనల్గా జరుగుతుంది, కానీ వాళ్ళు చేసిన విధంగా స్త్రీలను ఏం చేశారు, పిల్లల్ని ఏం చేశారు, పురుషులను ఏం చేశారు, ఎంతమందికి అర్థమవుతుంది? మీ కళ్ళు దేన్ని చూసాయో దాన్ని మళ్ళా అవతల వారి పట్ల చూస్తాయి. ఎంతమందికి అర్థమైంది ఇది? యు సీ దట్ నౌ? అంటే దేవుడు చూస్తున్నాడా లేదా? ఆ నదుల దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది అనుకుంటారు దేవుడు మమ్మల్ని చూడలేదు అని. ద సేమ్ వే the Babylon was judged. Even the children will be dashed. Young people will be dashed. No mercy. Even to Sodom and Gomorrah. Right. Vengeance. అయితే మన విషయంలో చూద్దాం. రోమీలు ఏమంటున్నారు కొత్త నిబంధనలో? రోమీలు 12:17-19. Romans 12:17-19. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ప్రకటన 2:8-11. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. స్మరణలో ఉన్న సంఘ దూతకు ఇలాగు వ్రాయుటమాయము. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాధారణ సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. రైట్. అంటే ఈ సంఘము దేవుని కంట్రోల్లో ఉందా లేదా? దేవుడు ఏం చెప్తున్నాడు? నీవెందులో వేయబడతావని? చెరలో వేయబడతావు. ఎంతకాలము చెరలో ఉంటావు, ఎన్ని దినాలని చెప్తున్నాడు అక్కడ? గాడ్ నోస్ ఈవెన్ ద టైమ్ ఆఫ్ యువర్ పెయిన్ అండ్ ప్రాబ్లం. నీ జీవితమే కాదు, నీ సమృద్ధే కాదు, నీ శ్రమకాలము టైంతో చెప్తున్నాడు. ఇక్కడ ఎంతకాలము వారిని చెరలో పెడతాడంట? 10 దినములు. గాడ్ ఈస్ టెల్లింగ్, భయపడిపోవద్దు. గాడ్ కెన్ టెల్. ప్రతి విశ్వాసికి నువ్వే పరిస్థితి గుండా వెళ్తున్నా, యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్ నో మ్యాటర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. మీ అందరిని అనుకోవచ్చు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నాకు ఈ రోగాలేంటి, ఈ అప్పులేంటి, ఈ బాధ ఏంటి, ఈ కుటుంబ సమస్యలేంటి, ఈ దరిద్రం ఏంటి అని నీకు కనపట్లేదు. దేవుడు నిన్ను కుడి హస్తముతో పట్టుకునే ఉన్నాడు. అందుకే నువ్వు ఇంకా చనిపోలేదు, ఆకలి బాధ ఇంకా రాలేదు, అప్పులో నిన్ను ముంచేయలేదు. అంచెలంచెలుగా బయటకు వచ్చి తర్వాత దేవుడు విశ్రాంతి కాలాలు నీకు ఇస్తాడు. యు వాజ్ హోల్డింగ్ ఆన్, యు ఆర్ ఇన్ కంట్రోల్. ఆపరేషన్ గుండా వెళ్తున్నప్పుడు, ఆ వ్యాధి గుండా వెళ్తున్నప్పుడు, ఆ బాధ గుండా వెళ్తున్నప్పుడు, గాడ్ ఈజ్ స్టిల్ హోల్డింగ్ ఆన్ విత్ హిస్ రైట్ హ్యాండ్. ద సేమ్ గాడ్. పక్కనతో చెప్పండి, తన కుడి హస్తముతో నిన్ను నీ కుటుంబాన్ని పట్టుకుని ఉన్నాడని చెప్పండి. Lord Jesus, bless these hands now.
మా క్షేమము, రాష్ట్ర క్షేమము, దేశ క్షేమము, ప్రపంచ క్షేమము కొరకు నీ విశ్వాసుల హస్తాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము. ఇదిగో నూతనమైన అద్భుతమైన పంట. ఇప్పుడు దాకా ఆత్మీయంలో బాధలు, కష్టాలు, వేదనలో కూడా నిన్ను పట్టుకొని అలాగే ఉన్నారే అయ్యా, వారిని శారీరకంగా అభివృద్ధిపరిచావు. ఈ రోజు నుంచి 3వ యోహాను ప్రకారం ఇదిగో ప్రభువా అన్ని విషయాల్లో కూడా ఈ రోజు నుంచి ఆరంభించమని, మరి ప్రత్యేకముగా ద్రవ్యములో కూడా ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.